కాబట్టి విడుదల రజనికి మరి రాజశేఖర్కి అక్కడ ఎప్పుడు నడుస్తుందండి. ఇప్పటికీ ఈయనతో 5గురు అయ్యారు ఎమ్మెల్సీలు రాజీనామా చేయటం. అయితే మరి రాజశేఖర రెడ్డికి బోల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది, బ్యాక్గ్రౌండ్. అదేంటి, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆయన బలపరిచాడు. తర్వాత వీళ్ళ తరఫున పోటీ చేసినప్పుడేమో ఓడిపోయాడు. వైసీపీ ఏర్పడిన తర్వాత ఆ టికెట్ రజనీకి 2019లో ఈమె పోటీ చేసి గెలిచారు. అయినా ఆయన అలా ఉంటే ఎమ్మెల్సీని 2023లో అంటే దాదాపు చివరిలో ఎమ్మెల్సీని చేశారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు. అది అయిన తర్వాత ఈమెను మళ్ళీ గుంటూరు వెస్ట్కి మార్చారు. నేను ఇవన్నీ పార్టీ చెప్పినట్టు చేశాను, మీరేదో నా మీద అనవసరంగా పెంచుకున్నాను. కానీ రాజశేఖర్ వర్గం లేదా ఆయన కాకపోయినా ఆయన తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటి, ఆయన మంత్రిని చేస్తానని జగన్ చాలా బహిరంగ సభలోనే ప్రకటించారు. కానీ అదేం చేయలేదు. ఆ తర్వాత కూడా అక్కడ ఆ సీట్లో వేరే వాళ్ళని పెట్టాడు. అంటే రజనీని వెస్ట్ని గుంటూరుకు మార్చాక కూడా ఆ సీట్ ఆయనకి ఇవ్వకుండా గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిని తెచ్చి చిలకలూరుపేటలో పోటీ చేయించారు. సో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హార్ట్ బర్న్.